నిర్ణయం ఇది మన జీవితాన్ని మలిచే శక్తి. మన జీవితంలో ప్రతిరోజు మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూనే ఉంటాం. చిన్నదైనా, పెద్దదైనా, తెలిసి తెలియకపోయినా మన జీవితాన్ని నడిపించేది నిర్ణయమే. అసలు నిర్ణయము అంటే ఏమిటి? నిర్ణయం ఎందుకు అంత ముఖ్యము? తప్పుడు నిర్ణయం వల్ల ఏమవుతుంది? సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? నిర్ణయం మన భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతుంది అనే విషయంపై ఇప్పుడు మనం చర్చించుకుందాం. జీవితం మన చేతుల్లో లేకపోయినా నిర్ణయాలు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయి అని మీరు గుర్తించాలి. నిర్ణయం అంటే ఏమిటి? రెండు మార్గముల మధ్య నిలబడి ఒకదాన్ని ఎంచుకునే ధైర్యం ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ణయం అంటారు. నిర్ణయం అంటే భయాన్ని ఎదుర్కొని బాధ్యతను ఒప్పుకోవటం. నిర్ణయం అంటే ఇతరులు ఏమి అనుకుంటున్నారో అనే దానికంటే మన అంతరాత్మ ఏం చెబుతుందో వినటం. మనిషి విలువను కొలిచేది అతని మాటలు కాదు, అతని నిర్ణయాలు, అతను తీసుకునే సరైన డిసిజన్. నిర్ణయం తీసుకోవటం అంత సులువు కాదు, ఎందుకంటే నిర్ణయం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. తప్పు చేస్తామో అనే భయం, నష్టపోతామోనేమో అనే ఆలోచన, జనాలు ప్రజలు ఏమనుకుంటున్నారో అనే టెన్షన్, మనకు మనమే నచ్చజెప్పుకోవటమే మనలోనికి సందేశానికి ముఖ్య కారణం. ఈ భయాలన్నీ కలిసి మన నిర్ణయాన్ని ఆలస్యం చేస్తాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నిర్ణయం తీసుకుపోవడం కూడా ఒక నిర్ణయమే. అది చాలాసార్లు మన జీవితాన్ని వెనక్కి లాగుతుంది. కష్టమో నష్టమో నీ మనసుకు తోచిన నిర్ణయం కాకుండా నీ మైండ్ చెప్పినట్టు ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ జీవితంలో కొంచెం ముందుగా ఎదగటానికి నీ నిర్ణయమే ముఖ్యమని మీరు కొంచెం గమనించాలి.